అబ్బా థ్యాంక్స్ అమ్మా, ఎక్స్ట్రా ఇడ్లీలు పెట్టి మంచి పని చేసావు. ఈరోజు పిచ్చి ఆకలేసింది. అనయ్య థ్యాంక్స్ అమ్మా కాదు, నాకు చెప్పు. ఎందుకో? నువ్వు సండేస్ జిమ్లో ఎక్స్ట్రా వర్కౌట్ చేస్తావు కదా, సో ఎక్స్ట్రా ఆకలి అవుతుందని నాకు తెలుసు. సో ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ తినకుండా నీ గురించి త్యాగం చేశా. బాబోయ్, త్యాగమే ఒక పూటకే? అంతేగా. అయితే అన్నయ్య కోసం ఈరోజు లంచ్ కూడా ఇచ్చేస్తావా? ఆ, మరి నైట్ డిన్నర్? ఇచ్చేస్తా. అయితే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్? అంత లేదు, ఒక్కరోజు అంటే త్యాగం చేయగలను కానీ నెక్స్ట్ డే కూడా అంటే నీరసం వచ్చి పడిపోను. పూట కోసమో లేక రోజు కోసమో చేసేదాన్ని త్యాగం అనరు. త్యాగం అనేది చాలా గొప్ప పదం. 1-2 కాదు, ఏకంగా 58 రోజులు మెతుకు కూడా ముట్టకుండా నిరంతరంగా నిరాహార దీక్ష చేస్తే దాన్ని త్యాగం అంటారు. అన్ని రోజులు తినకుండా ఎలా ఉంటారు? 58 రోజులు నిరాహార దీక్షణ ఎవరు చేశారమ్మా? వారే ద గ్రేట్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అసలు తనకు అన్ని రోజులు ఫుడ్ త్యాగం చేయాల్సిన అవసరం వచ్చింది? అవసరం తన కోసమో లేదా తన కుటుంబం కోసమో కాదు, మరి మన కోసం, మన తెలుగు ప్రజల కోసం. మన కోసం 58 రోజులు నిరాహార దీక్ష ఏంటమ్మా? 1952వ సంవత్సరం మద్రాస్ ప్రెసిడెన్సీలో, అంటే చెన్నైని ఆ రోజుల్లో మద్రాస్ అనేవారు. అప్పట్లో తెలుగు వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించడం కోసం 58 రోజుల పాటు ఒక్క అన్నం మెతుకు నీటి చుక్క కూడా ముట్ట